సాయి కృష్ణ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సిఐ నాగరాజు కస్టడీ నిబంధనలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లో ఏముంది? కృష్ణలంక లాకప్ డెత్ వ్యవహారంలో సాయి కృష్ణ మృతిపై ఇప్పుడే సిఐ నాగరాజును మృతి తర్వాత శవాన్ని కూడా మాయం చేశారంటూ వచ్చినటువంటి ఆరోపణలు, దాని కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ దాఖలు చేయటము, సిట్ దాఖలు చేసిన తర్వాత సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే రాజమండ్రి జైలుకు తరలించిన తర్వాత సిఐ నాగరాజును సిట్ విచారణకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు అనేక నిబంధనలు విధించింది. సిఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో తనను జైలు నుంచి బయటికి తీసుకొచ్చిన మరుక్షణం ప్రత్యర్థులు తనపై దాడి చేసి తనను హతమార్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జైల్లోనే విచారణ కొనసాగించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో దర్యాప్తు పురోగతిలో ఉన్నప్పుడు అనేక మంది వాంగ్మూలాలు ఇస్తున్నటువంటి సమయంలో నాగరాజును ప్రత్యక్షంగా అక్కడ హాజరుపరిచి ఆ విచారణకు సంబంధించినటువంటి పురోగతి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి 8 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిట్ నేతృత్వంలోని అధిపతి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది, పలు నిబంధనలు విధించింది. రాష్ట్ర హైకోర్టు కీలకంగా విధించినటువంటి నిబంధనల్లో సిఐ నాగరాజును సాయి కృష్ణ మృతికి సంబంధించి శవాన్ని మాయం చేసినటువంటి వ్యవహారానికి సంబంధించిన విషయంలో సిఐ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ జరపాలని, కేవలం సీన్ రీకన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి అంశంలోనే ఆ పర్టికులర్ అంశానికి సంబంధించినటువంటి విషయంలోనే జైలు నుంచి తీసుకురావాలి, జైల్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తిరిగి జైల్లోకి పంపేంత వరకు ఆడియో వీడియో రికార్డు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని, దీన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులు విచారణకు విఘాతంగా మారుతున్నాయని, ఈ ఉత్తర్వుల కారణంగా తాము విచారణ పురోగతిని సాధించేటువంటి పరిస్థితి ఉండదు, సీన్ రీకన్స్ట్రక్షన్ తో పాటు విచారణ పురోగతిలో ఉన్నప్పుడు అనేక మంది ఇచ్చేటువంటి సాక్ష్యాలు, వాటితో పాటుగా మిగిలినటువంటి నిందితులతో కలిపి కూర్చోబెట్టి విచారణ జరిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా 8 రోజుల కస్టడీలో తాము ఈ పని చేయకపోతే విచారణ పురోగతి సాధించలేము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. అందుకని రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలతో కూడినటువంటి ఉత్తర్వులను సవరించి దాంతో పాటుగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను స్టే విధించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ప్రధానంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రిజిస్ట్రీలో దీనిపైన అన్ని అంశాలు పరిశీలనలోకి తీసుకున్న తర్వాత తదుపరి విచారణకు సంబంధించి ఏ బెంచ్ ముందుకు తీసుకురావాలి ఏంటనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయం పైన రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ బెంచ్ ముందుకు ఎప్పుడు విచారణకు వస్తుందనేది పరిశీలించాల్సి ఉంటుంది. రైట్, ధన్యవాదాలు అరుణ్.